ఆ మాంత్రికుడు ఎందుకలా చేశాడు? ప్రత్యుషర మాత, ఏమి చెయ్యమందువు? నన్ను ఆవేశము కాక ఆలోచన చెయ్యమందువా? నువ్వు చెప్పినట్టుగానే నా ప్రాణజ్యోతిని ఒకే ఘడియలో ఆవిర్భవించిన పంచాత్మల సమూహన భద్రపరిచానే. నీవు చెప్పినట్టుగానే కన్యారాశిలో జన్మించిన కన్యను వశపరుచుకునేటకు తీసుకొచ్చినానే. మరి ఏమి ఈ ఆటంకము? నా విశ్వశక్తిని పొందుటకు వాడి ప్రాణజ్యోతిని అంతం చేసే మార్గం నేను చూపిస్తా. ఆ ప్రాణజ్యోతిని ఆర్పేస్తే మాంత్రికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే మనం వెళ్ళా జ్యోతిని ఆర్పేద్దాం. అది అంత సులభం కాదు. దాన్ని ఆర్పాలని ప్రయత్నిస్తే దాన్ని ఆర్పిన వాడినే ఆహుతి తీసుకుంటుంది. ఆత్మగా దాన్ని నేనేమీ చేయలేను. మానవులైన మీరే దాన్ని ఆర్పాలి. దైవాంశ సంభూతురాల్వా, రా, ఈ కఠోరా ముందుకు రా. వాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు బయటపడాలంటే వెళ్ళి ఆ జ్యోతి సంగతి చూడండి. అది ఈ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 108లో ఉంది. మీరు వెళ్ళి ప్రాణజ్యోతి సంగతి చూడండి. మీరు బయటపడే వరకు నేను మీకు సహాయం చేస్తాను. దైవాంశ సంభూతురాల, ఈ కఠోరా ముందుకు రావే. బుల్లి ఉడతలా ఉన్నావు. నువ్వు నన్నంతం చేస్తావా? రామవారిది కట్టడంలో బుల్లి ఉడత కూడా సహాయం చేసిందిరా. ఆ పునాదే రావణాసురుడి సమాధికి దారి తీసిందిరా. తెలీదా? ఆ అవతార పురుషుడైన రాముడికే రావణాసురుణ్ణి సంవరించడానికి వానర సైన్యం అవసరం వచ్చింది. ఇక పసి పాపవి నువ్వెంత? అయ్యప్ప కూడా పిల్లవాడేరా, కాని పులిలా గర్జించలేదు. రాక్షస సంహారం చెయ్యలేదా? నువ్వెంతే? పాతాళానికి తలితే ఆకాశానికి ఎగరటానికి నేనేమైనా పుడతన్నా? కఠోర మహామాంత్రికుణ్ణి, అత్యంత తపశ్శక్తితో ప్రత్యుషర మాతని నా వశం చేసుకున్నవాణ్ణి. నా ప్రాణజ్యోతిని తీసి ప్రేతాత్మల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన అజరామరుణ్ణి. పుట్టడం చావడం సృష్టి ధర్మాలురా, అధిగమించలేవు. చావే రాకూడదనుకునే నీ ఆలోచనే నిన్ను చంపుతుంది. అది అసంభవం. అసంభవం కానిదేది ఈ సృష్టిలో లేదురా. మంచిపై చెడు ఎప్పుడు గెలవలేదు, గెలవదు. గెలిచి చూపిస్తా. ఈ కఠోరా శక్తి ఏంటో సృష్టికి తెలియచేస్తా. మానవులందరినీ చీమల్ని చేస్తా. నా అరికాళ్ళ కింద తొక్కేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? మానవుల్ని చీమలు చేసి కాళ్ళ కింద తొక్కేస్తావా? దేవుడితో అయినా పెట్టుకో, కానీ మానవులతో మాత్రం పెట్టుకోకు. నువ్వైనా ప్రాణజ్యోతిని తీసేసి ప్రాణాలతో ఉన్నావు. వాళ్ళు అసలు ప్రాణాలే లేని మనుషులను సృష్టించారు. మర మనుషులు, రోబోస్. వాళ్ళ మెదడు ముందు నీ తంత్రాలు విద్యలు తట్టుకోలేవు. వాళ్ళ సైన్స్ ముందు నీ హిస్టరీ మిస్టరీలో కూడా కనిపించదు. నన్నే బెదిరిస్తావటే? ఇది బెదిరించడం కాదురా, బ్రతికించడం. దేవుడిచ్చిన ఆయుష్యైనా నీకు ఉండాలంటే నీవు మానవుల జోలికి వెళ్ళకు. పిడికిడి గుండెతో బ్రతికే వాళ్ళు ఈ పిడుగునే ఢీకొట్టడమా? జరగదు. జరిగేదొక్కటే, ఈ కఠోరుడు ఈ ప్రపంచానికే చక్రవర్తి కావడం. వినాశకాలే విపరీతపు బుద్ధి. నీ బుద్ధే నిన్ను నాశనం చేస్తుందిరా. ఏం కూసావే? నిన్నిప్పుడే అంతం చేస్తా. రూము ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. ఎక్కడ కనిపించింది? 108 రూమ్ ఎక్కడుందో ఏంటో. 105 అయ్యో 105
అరే 107 రా. చూడండి. అరే ఇదిగోరా 106. ఏరా కనిపించురా ఉంది. అరే అన్ని రూమ్ లో ఉన్నాయి కానీ 108 కనబడలేదు. నాకు డౌట్ గా ఉంది. కరెక్ట్ శ్రీహర్ష 108 రూమ్ ఖచ్చితంగా మార్చి రూమ్ అయి ఉండొచ్చు. నాకేదో డౌట్ గా ఉంది. అక్కడికి వెళ్ళి ఆలస్యం ఎందుకు? పదండి పదండి త్వరగా వెళ్ళి వెతుకుదాం. పదండి రండి రండి. మున్నమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి. క్షుద్రచండ ప్రచండ భం. మహాంకాళి, శాకిని, డాకిని, జగజ్జనని, చిత్తిని, కపాలిని, సుగంధిని, కామిని ఆవాహయామి. మహాంకాళి, రుద్రభైరవి, చండే, చాముండే, రక్తవర్ణ కపాలిని, కాలభైరవి, రక్తభైరవి, చండ ప్రచండ కామిని, రుద్రభం. జయ మహాంకాళి, సాకిని, డాకిని, జోగిని, కాళీ రక్తాక్తిని, భద్రకాళి, విశ్వ విజేతిని, భైరవి, రుద్రనే ఆవాహయామి. ఆవాహయామి ఆవాహయామి. రా. నమో క్షుద్రమాత నమస్తుభ్యం. వచ్చితివా బాలిక, రమ్ము. రావే నా కలల సుందరి. ఇప్పటి వరకు మనతోనే ఉండాలి కదా. సడన్ గా మిస్ అవడం ఏంటి? ఏమై ఉంటుంది? ఇది ఖచ్చితంగా మాంత్రికుడు పైన ఉండొచ్చురా. పని అయి ఉంటుంది. ఏం చేద్దాం? అవును, వర్ణాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం. ఏంటది? రే ఆ పాప చెప్పినట్టు తప్పకుండా ఆ 108 రూమ్ ను వెతికి ఆ ప్రాణజ్యోతిని ఆర్పేయాలి. పదండి. అవునరా ఇదిగోరా 108. రా. కాళీ, చండి, చాముండి, నమో క్షుద్రం, భద్రకాళిని ఆవాహయామి. రా. రావే సుందరే, కామిని. మనం వెతుకుతున్న 108 రూమ్ ఇదే. 108 రూమ్ ఇదే. ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. పగలగొట్టి వాడి ప్రాణజ్యోతిని ఆర్పేద్దాం రా. అవునరా పగలగొట్టాలి. పగలగొడతాం. కొట్టండి రా, కొట్టండి. నేను వెళ్తారా? కాదురా నేనే వెళ్తాను. కాదురా నేను వెళ్తాను. నేను వెళ్తాను. అయ్యో పాపరా. అయ్యో పాప. నేను కాదు. రే వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారా? పాప మా కోసం మీ నాన్నను ఆహుతిచ్చావా? లేదు, మీ మీద నాకున్న ప్రేమే ఈ పని చేయించింది. అనాథ ఆత్మగా ఉన్న నాకు నా కోసం ఆడారు, పాడారు, నన్ను నవ్వించారు. నాకు మీ నవ్వు చూడాలనిపించింది, అందుకే ఇలా చేశాను. ఇక సెలవు. మళ్ళీ మీ కడుపున పుడతాను.